హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగుండా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అన్నమాట. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకొంచెం ముందుకెళ్తాను. వీడియో ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. మనకి 1000 సబ్స్క్రైబర్లు అయ్యారు కానీ టైమింగ్ అయితే రావట్లేదు. ఆ టైమింగ్ కూడా ఫినిష్ అయితే నాకు కూడా ఏదన్నా ఒక రూపాయి వచ్చిందని చిన్న ఆశ. ఎంత కష్టపడుతున్నాను వీడియోస్ తీయడానికి, మామూలు కష్టం కాదు. ఏం వీడియోస్ తీయాలని ఆలోచించడం, ఆలోచించాక వీడియో ఏదో ఒకటి తీయటం, తీసి పెట్టి ఎడిటింగ్ చేసుకొని వాయిస్ చెప్పి టైలరింగ్ వీడియోస్ పెడుతున్నాను, కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను, వ్లాగ్స్ పెడుతున్నాను, ఎన్ని పెడుతున్నాను. ప్లీజ్ అని బతిలాడుకుంటున్నాను కదా, చూడండి అబ్బా. నాకు కూడా సపోర్ట్ చేయండి. ఒక్కొక్కరు నెలలో మానిటైజేషన్ అయిందని 2 నెలల్లో మానిటైజేషన్ కుళ్ళుగా వస్తుంది నాకు. నేనెందుకు 3 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను, నాది మానిటైజేషన్ అవ్వదు, టైమింగ్ రాదు, వ్యూస్ రావని బాగా ఫీల్ అవుతున్నాను. ఈ మధ్య దాకా అయితే అస్సలు నమ్మకం లేదనమాట. వీడియోస్ పెడదాంలే పెట్టేసేసి వస్తే వచ్చినాయి లేకపోతే లేదు టైం పాస్ కానీ ఇప్పుడు టైం పాస్ కాదు నాకు. ఇప్పుడు ఫుల్గా బట్టలు అయితే ఉన్నాయి మిషన్ దగ్గర. అవన్నీ స్టిచ్ చేసుకుంటా టైం చూసుకొని వీటికి ఇంట్లో పని అన్నీ చేసుకోవాలంటే ఎంత కష్టంగా ఉంటుందో అసలు. ఒకసారి అయితే ఆలోచించండి ప్లీజ్. సపోర్ట్ చేశారనుకో మీ దయ వల్ల నేను కూడా ఒక రూపాయి సంపాదించుకుంటాను అనమాట. అది సంగతి. ఎంత టైము యూట్యూబ్కి కేటాయిస్తున్నానో తెలిసిద్ది అనమాట. యూట్యూబ్ చేసే వాళ్ళకే తెలుస్తాయి అనమాట యూట్యూబ్ కష్టాలు. ఇంకా ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. అసలు లైవ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ ఎండలకి ఈ చెమటలకి జిడ్డు కారుకుంటా అస్సలు చేయలేకపోతున్నాను. అసలు ఈ వంటగదిలో అయితే వంట చేయడానికి ఎంత కష్టంగా ఉంటుందంటే అబ్బా అవసరం అనిపిస్తుంది. తిండికి కూడా అట్టని కష్టం అనిపిస్తుందిలేండి. ఏ కాడికి ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకొని ఎన్ని మంచినీళ్ళు కావాలంటే అన్నీ అయితే మాత్రం తాగుతున్నా. తినడానికి కష్టంగానే ఉంది, వండుకోవడానికి కష్టంగా ఉంది. అస్సలు నా టైమింగ్ అంతా కూడా దెబ్బతినిపోయింది అనమాట. ఉదయాన్నే 8 నుంచి 9 లోపు నాకు టిఫిన్ అయిపోయిద్ది. మళ్ళీ సాయంత్రం కాదు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట లోపు భోజనం అయిపోయిద్ది. అట్లాంటిది 3 అవుతుంది. భోజనం చేసి చేయగడుకునేటోడికి 3 అవుతుంది అనమాట. తినాలనిపించట్లేదు, అసలు ఆకలే ఉండలేదు. ఎండలు ఎలా ఉన్నాయి, దాహం దాహం దాహం. ఈ బాటిల్స్ వాటర్ మొత్తం తెగబోతున్నాయి. ఫుడ్ అయితే మాత్రం వెళ్ళటం లేదు. వద్దురా బాబు, అన్నమే వద్దనిపిస్తూ ఉంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ చాలా సోదేసేసినట్టున్నాను. చూసారు కదా, బీరకాయలు అయితే పచ్చడి చేస్తున్నాను. మునక్కాయ చూసారా 2 మూరలు ఉంది, పెద్ద మునక్కాయ. ఒక్క మునక్కాయ అయితే ఇప్పుడు నేను పప్పుచారు కాయబోతున్నా. బీరకాయలు ఫ్రీగా ఇచ్చారనమాట. బాగాలేందుకని చెప్తే వాళ్ళు అమ్మము మేము మార్కెట్కి వేసేస్తామని చెప్పేసి ఒక 5 బీరకాయలు ఇచ్చారు. సరే కూర వండుదామని కట్ చేస్తే అవేం ముదురుగా ఉన్నాయి. వాటిని వేస్ట్ చేసేది ఎందుకు లేని పచ్చడి చేసేస్తున్నాను. బీరకాయ పచ్చడి ఇంకా పప్పుచారు. ఆ బీరకాయలు మా పిల్లలు తినరు. ఈ పప్పుచారు అయితే కొంచెం అట్లా తినడానికి. ఈ పిల్లలు బాక్సులు తీసుకెళ్ళకుండా ఇంటికాడ ఉంటాయి సమ్మర్ హాలిడేస్. మామూలుగా లేదండి. ఆ కూర దినము ఈ కూర దినము బాక్సులు అనుకో, ఏ పచ్చడో కారం పొద్దున్నే హడావుడిగా చేసి పంపించామంటే అక్కడికి వెళ్ళాక ఏ ఫ్రెండ్స్ బాక్స్లోదో కాస్త వేసుకొని తినేసేస్తా. అట్లా టైంపాస్ చేసేవాళ్ళు. అట్లా సెట్ అయిపోయింది. ఇప్పుడైతే మాత్రం ప్రతి కూర మాకు ఆ కూర వద్దు ఈ కూర వద్దు, మన కూర వాళ్ళకిస్తారు కదా, అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ మీ మమ్మీ కూరలు బాగుంటుందని ఆ హ్యాపీలో మనకి పెద్దగా ఏం అనిపించదు. ఇంటికాడ ఉండటం వల్ల వాళ్ళకి ఆ కూర నచ్చట్లేదు ఈ కూర నచ్చట్లేదు. మేము అది తినం. బీరకాయ తినరు, దోసకాయ తినరు, మునక్కాయ తినరు. ఓ నాయన కూరలతో పెద్ద ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడైతే మాత్రం ఉదయాన్నే చపాతీ చేశా. ఇప్పుడు చూశారు కదా, పాలల్లో చపాతీ వేసాను. చపాతీలో నేనేం చేశానంటే రాగి పిండి వేసాను. అది నేను చేసిన తప్పు. నువ్వు ఆ పిండి ఎందుకు వేసావు, మేము తినమని చెప్పి కూర్చున్నారు. ఇంకా మా మరదలకైతే ఒక 2 అయితే పాలల్లో వేసి పంపించా. బాలింతలకి కూడా చాలా మంచిది, పాలు పడతాయి. ఎవరన్నా ఈ వీడియో చూసే వాళ్ళకి ఈ చిట్కా ఉపయోగపడిద్ది. బాలింతలు ఉంటారు కదా, వాళ్ళకి పిల్లకి పాలు ఇచ్చేవాళ్ళు. కాకపోతే సమ్మర్ కాబట్టి కొంచెం 1-2 కన్నా ఎక్కువ తినమాకండి. ఎక్కువ తిన్నారంటే మళ్ళీ ఇబ్బంది. అది కూడా పాలల్లో వేసుకొని తినండి, మంచిది హెల్త్కి. మనకు కూడా మంచిది, పొట్ట నిండిద్ది. లైట్గా ఆహారం కూడా చపాతీ తొందరగా అరగదు కదా, కర్రీ అది అంతా కూడా కాకుండా తేలిగ్గా కూడా ఉండిద్ది. ఒక 2 చపాతీలు పాలల్లో వేసుకొని తిన్నామంటే పిల్లలకు కూడా మంచిది. ఇప్పుడు నేను కట్ చేసింది అయితే మా పాప కోసం అనమాట. ఓ 2 చపాతీలు పాలల్లో వేసి ఇచ్చా. తనకిష్టం, నేనే అలవాటు చేశాను అనమాట.
నాకు ఫస్ట్‌లో మా పిన్ని యేసుకొని తినేది చూసేదాన్ని. తర్వాత నేను కంటిన్యూ చేశా. ఎప్పుడన్నా ఒకసారి వండుకున్నప్పుడు పాలల్లో ఒక చపాతీ కట్ చేసేసుకొని కొంచెం పంచదార యేసుకున్నామంటే తినటానికి బావుండిద్ది. ఇంకా మా చిన్నామె తినిద్ది. పెద్దామె ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేసిద్ది. ఈ పిల్లలేందంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇప్పుడు అక్కయ్య తింటలేదు కదా! నేను తిననని. అట్లా కొన్ని కొన్ని కూరలు కూడా ఆపేసేస్తున్నారనమాట. ఇంకా బీరకాయ పచ్చడి తినరు. ఈ పప్పుచారు అడ్జస్ట్ చేసుకోవాలి. బీరకాయ పచ్చడి అంటే మాకుండిద్దిలే అని చెప్పేసి పచ్చడి చేసి పక్కన పెట్టేసేస్తాను. ఇప్పుడైతే పప్పుచారుకైతే ఆల్రెడీ పప్పు పొయ్యి మీద పెట్టేసాం. ఆ పక్కన బీరకాయలు ఫ్రై అయిపోయినాయి, తీసేసాను. ఇవి మునక్కాయలు, ఇవి పప్పుచారుకి తాలింపు వేసాను. నేను ఆల్రెడీ పప్పుచారు వీడియోస్ 1, 2, 3 పెట్టేసి ఉంటాను, చూసే ఉంటారు. అందుకని నేను ఏమైనా చెప్పలేదు పప్పుచారు గురించి. ఇంకా ఈరోజు పప్పుచారు బీరకాయ పచ్చడితో సరిపెడుతున్నా. ఇవి వండేటప్పటికి నాకు నీరు కారిపోతున్నాం. అసలు ఏం చెప్పమంటారు. చపాతీలు అయితే ఇంకా ఉన్నాయి. ఎందుకంటే అందరు తింటారని చేస్తామా, ఆ టైం దగ్గరికి వచ్చేసరికి 4 చేసినప్పుడేమో మేము తింటాం అని వస్తారు. ఇప్పుడేమో ఆ రాగి పిండి వేయటం నేను చేసిన పొరపాటు అనమాట. దానివల్ల ఆ చపాతీలు అయితే పక్కన ఉండిపోయినాయి. నేను మా చిన్నమ్మాయి తిన్నాం, ఒక 2 అక్కడికి పంపించాను. ఇప్పుడైతే మునక్కాయలు పప్పుచారు పెట్టేసేస్తున్నాం కదా, తొందరగా అన్నం వండేసేస్తే ఇంకా అన్నం తినిద్ది. వంట అయిపోతే మిషన్ దగ్గరికి వెళ్ళాలని నేను అనుకుంటున్నా. కానీ ఈ ఎండలకి అసలు పనే చేయబుద్ధి కావట్లేదు. ఏం చెప్పమంటారు నా బాధ. ఉడికిపోతుంది అసలు. ఇంట్లో ఉంటే ఏ కాడికి బయట కూర్చోవాలనిపిస్తుంది. బయట అంటే ఎండ హెవీగా ఉన్నా గాలి తగులుతూ ఉండిద్ది కదా, అందుకని చెప్పేసి మగ్గం మీద అచ్చుంది, అచ్చుకాడికి అయితే వెళ్ళాలి. ఇవాళ మిషన్ అయితే ఏం పెట్టను. పొద్దున్నే మా వారు వెళ్తా అచ్చు అతకమని చెప్పేసి వెళ్ళారు. గబగబా వంట చేసేసి చేద్దాం అనుకున్నా. నాకు అక్కడే టైం సరిపోతుంది అనమాట. ఒక 10-11 దాకా అక్కడి నుంచి వచ్చి నేను స్నానం చేసి మళ్ళీ కుకింగ్ చేసుకునేది, తిని అన్నీ చేసేటోడికి 3 అవుతుంది. ఇవన్నమాట ఈరోజు ముచ్చట్లయితే. ఇంకా ఏమన్నా ఉండయేమో చెప్దాము. ఇంకేం సంగతులు. అందరూ మీరేం కూర వండుకున్నారు ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. తిన్నారా లేదా అవన్నీ కూడా. మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను ఇంకా ట్రై చేస్తూ ఉంటాను. మిషను దగ్గర బట్టలు హెవీగా ఉన్నాయి. ఇక్కడ మగ్గ మీద అచ్చతకాలి. తొందరగా వంట చేసేసి మిషన్ కాడికి అయితే వెళ్ళను, అచ్చు కాడికి వెళ్ళాలి. అచ్చతికి పెట్టేసామంటే ఇంకా మా వారికి వేసుకోవడానికి కొంచెం ఫ్రీగా ఉండిద్ది. అది ఈరోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు. ఎంత ఫాస్ట్గా పని చేద్దామన్నా లేట్ అవుతుంది. పిల్లలకి స్కూల్ ఉందంటే మనకి ఉదయాన్నే వంట అయిపోయింది, పని అయిపోయింది. వాళ్ళని అరుస్తా కంగారు అబ్బబ్బబ్బా ఎట్లా ఉండిద్దో. ఇప్పుడేమో వాళ్ళకి స్కూల్ లేదని లేజీగా లేకపోవటము లేట్ అవుతుంది, వంట చేసుకోవటం లేట్ అవుతుంది, టిఫిన్ చేసుకోవటం లేట్ అవుతుంది, తినటానికి లేట్ అవుతుంది. ఇంకా అన్నీ లేట్గా అయిపోతున్నాయి. స్కూల్లో ఉన్నప్పుడే అన్నీ టయానికి అయిపోతాయి. ఇంకా ఇక్కడ పప్పుచారు అయితే మనం తాలింపు పెట్టేసాం, పులుసు పోసేసుకున్నాం. పప్పు కూడా ఉడికిపోయింది, ప్రెషర్ పోయింది. నేను ఈ కుక్కర్ కూడా విజిల్ రావట్లేదు. మీకు అది ఎలా నేను బాగు చేసుకున్నాను ఎలానో చెప్తాను అనుకున్నా, అది కూడా చెప్పాలి. ఎన్ని చెప్తానో వీడియో ఆన్ చేస్తే ఈ నెక్స్ట్ వీడియోలో నేను ఇది చెప్తానని. మనకు ఎవరు కామెంట్లు కూడా చేయరు. ఏదో మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, మనం వీడియోస్ పెట్టుకుంటా పోతున్నాం. జనం చూస్తున్నారా చూడలేదా. ఒకప్పుడు 10లో ఉండేది, తర్వాత 100లోకి వచ్చింది. ఆ 100లో ఏమైనా పెరుగుతాయేమనుకుంటే పెరగట్లా, మళ్ళీ 10లోకి వచ్చేస్తుంది. ఇప్పుడైతే మరీ 30-40 అలా చూస్తున్నారు. ఒక 10 రోజుల క్రితం దాకా 400, 300 అట్ట వచ్చినాయి. పర్లేదులే, మన ఈ ఛానల్ కొంచెం మెరుగవుతుంది అనుకుంటున్నాం. మళ్ళీ వెనక్కి వచ్చేసేస్తుంది. ఎంత కష్టపడుతున్నా కూడా అస్సలు ఛానల్ ముందుకే వెళ్ళటం లేదు. నేను ఎప్పుడు వాచ్ టైము ఫుల్ అయ్యిద్దో, మౌంటేజ్ని ఎప్పుడు అయిద్దో, మనీ ఎప్పుడు వస్తుందో, నేను ఎప్పుడు నాకు కూడా యూట్యూబ్లో డబ్బులు వచ్చి నేను వీడియో చేస్తానో, ఎన్ని కోరికలు ఉన్నాయో. వీడియోస్ కూడా చూడండి. దీని ముందు పెట్టాను టైలరింగ్ వీడియోస్, అంటే స్టిచ్చింగ్ పెట్టాను, కటింగ్ పెట్టాను. మా పాప డ్రెస్ కుట్టాను. మామూలుగా పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి కదా, ఎప్పుడైనా మనం నార్మల్గానే స్టిచ్ చేసుకుంటాం. పంజాబీ డ్రెస్ మెటీరియల్ అంటే టైలర్ దగ్గరికి వెళ్ళి పెట్టామా, వాళ్ళు డ్రెస్సే కట్స్ పెట్టి డ్రెస్ ఉంటాయి కదా, అవి
మనకిప్పుడు షాప్లో దొరుకుతున్నాయి కదా డ్రెస్సులు అంటే టాప్స్ అట్లాగనమాట. మనకు కావాల్సిన డిజైన్లో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేను అవన్నీ కూడా నేను మీకు ఒక వీడియోలో చూపిస్తాను. మా పాపకి ఏమేమి డ్రెస్సులు మెటీరియల్స్తోనే నేను స్టిచ్ చేసింది అవన్నీ కూడా ఒక వీడియో చేద్దాము ముందు అనుకుంటాను. కానీ చేద్దాంలే నాకు గ్రోత్ అంటే వ్యూస్ బాగానే ఉంటే ఏదన్నా వీడియోస్ పెడితే జనం చూస్తున్నారు కదా, పెట్టాలని ఇంట్రెస్ట్ వచ్చిద్ది. నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా ఎక్కువ రీచ్ అవ్వట్లేదండి. మనకి వీడియోస్ మీద అంత ఇది ఉండట్లేదన్నమాట. బీరకాయలు కూడా ఆరిపోయినాయి. ఇంకా మిక్సీకి వేసేసుకున్నాం అంటే పచ్చడి రెడీ, పప్పుచారు రెడీ, వంట అయితే అయిపోయింది. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఫుల్ హ్యాపీ అనమాట. సరే మరి ఉంటా, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.